హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు బీటీఆర్ అకాడమీ. స్టూడెంట్స్, ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మన ప్రీవియస్ వీడియోకి కంటిన్యూయేషన్ అన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ లో పార్ట్ 2 ని అయితే తెలుసుకోబోతున్నాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లో ఉన్నటువంటి సిలబస్ లోని ప్రోజ్ అండ్ పోయట్రీలో ఉన్నటువంటి 5 లెసన్స్ అండ్ వాటి రైటర్స్, 5 పోయమ్స్ అండ్ వాటి పోయట్స్ గురించి అయితే తెలుసుకున్నాము. ఈ రోజు ఈ వీడియోలో మనము మన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ సిలబస్ లో ఉన్నటువంటి ఎక్స్టెన్సివ్ రీడింగ్ లో ఉన్నటువంటి 5 స్టోరీస్, వాటి యొక్క రైటర్స్, దాంతోపాటు గ్రామర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి, ఆ టాపిక్స్ గురించి ఏవేవైతే ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అయితే తెలుసుకుంటాము. స్టూడెంట్స్, ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్లో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్, వాటితో పాటుగా మన సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ని, గ్రామర్ టాపిక్స్ అన్నింటిని కూడా అప్లోడ్ చేస్తూ వస్తుంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఇంకెందుకు లేట్, ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? స్టూడెంట్స్, ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఫస్ట్ స్టోరీ వచ్చేసి ఇండియన్ ట్రబుల్. ఆర్కే నారాయణ గారు రాసినటువంటి మాల్గుడి డేస్ అనేటువంటి ఒక కథల సంపుటిలోనిదే ఇది ఇండియన్ ట్రబుల్ అనేటువంటి స్టోరీ. దీన్ని రాసింది కూడా ఆర్కే నారాయణ గారు. తర్వాత సెకండ్ స్టోరీ వచ్చేసి ద లాస్ట్ లీఫ్. సో ఈ ద లాస్ట్ లీఫ్ అనేటువంటి ఈ స్టోరీని రాసింది ఓ హెన్రీ. నెక్స్ట్ థర్డ్ స్టోరీ వచ్చేసి ద ఇమ్మాక్యులేట్ చైల్డ్. ద ఇమ్మాక్యులేట్ చైల్డ్ అనేటువంటి ఈ స్టోరీని రాసింది మున్షి ప్రేమ్చంద్. దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది వచ్చేసి పిసి గై. తర్వాత ఫోర్త్ స్టోరీ వచ్చేసి విల్ హీ కమ్ హోమ్. ఈ విల్ హీ కమ్ హోమ్ అనేటువంటి ఈ స్టోరీని వచ్చేసి పి సత్యవతి గారు అయితే రాశారు. దీన్ని ట్రాన్స్లేట్ చేసింది వై పద్మావతి గారు. తర్వాత ఫిఫ్త్ స్టోరీ వచ్చేసి ద ఇన్ఫార్మర్. సో ఇది స్టోరీ అనే కంటే 1 యాక్ట్ ప్లే అనమాట. ద ఇన్ఫార్మర్ అనేది ఒక 1 యాక్ట్ ప్లే. దీన్ని బెర్టాల్డ్ బ్రెచెట్ అయితే రాయడం జరిగింది. సో ఇవి మన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఎక్స్టెన్సివ్ రీడింగ్లో ఉన్న 5 స్టోరీస్, వాటి రైటర్స్. నెక్స్ట్ గ్రామర్ అండ్ వొకాబులరీకి సంబంధించినటువంటి టాపిక్స్ని అయితే చూద్దాం. స్టూడెంట్స్, గ్రామర్ అండ్ వొకాబులరీలో వచ్చేసి టోటల్గా 17 టాపిక్స్ అయితే ఉంటాయి. ముందుగా గ్రామర్లో ఉండేటువంటి టాపిక్స్ అయితే చూద్దాము. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, మన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ గ్రామర్లో టోటల్గా బేసిక్ గ్రామర్ మొత్తాన్ని కూడా కవర్ చేశారనమాట. ఫస్ట్ టాపిక్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, వీటి 8 గురించి అయితే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం అయితే తెలుసుకుంటాం. తర్వాత ఆర్టికల్స్, డిఫినెట్ ఆర్టికల్స్, ఇండిఫినెట్ ఆర్టికల్స్, ఏ అండ్ ద గురించి అయితే వీటిలో తెలుసుకుంటాం. తర్వాత ప్రిపోజిషన్స్, ప్రిపోజిషన్ గురించి సపరేట్ రోమన్ అయితే ఉందన్నమాట మన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో. కాబట్టి ప్రిపోజిషన్ అనేది సపరేట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత సెంటెన్స్ ప్యాటర్న్స్, తర్వాత టైమ్స్, టెన్స్ అండ్ ఆస్పెక్ట్స్, ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అండ్ వాటిలో ఉండేటువంటి 4 ఆస్పెక్ట్స్ గురించి ఈ టెన్స్ అండ్ ఆస్పెక్ట్స్లో తెలుసుకుంటాం. తర్వాత మోడల్ ఆక్సిలరీస్, తర్వాత కాన్కర్డ్ అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిపోర్టెడ్ స్పీచ్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, రిపోర్టెడ్ స్పీచ్ వచ్చేసి టెన్స్ని బాగా నేర్చుకున్నారంటే వీటిని ఈజీగా అర్థం చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 10th టాపిక్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఇందులో మనము యాడ్జెక్టివ్ని యూజ్ చేసి ఒక సబ్జెక్ట్ని ఎలా కంపారిజన్ చేయొచ్చు, ఒకదాన్ని కానీ లేదా 2 సబ్జెక్ట్స్ని కానీ ఎలా కంపారిజన్ చేయొచ్చు అనేది ఇందులో తెలుసుకుంటారు. తర్వాత క్లాస్ అనాలిసిస్ అండ్ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్. తర్వాత నెంబర్ 12 వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్ అనేది కూడా చాలా సింపుల్గా మార్క్స్ గెయిన్ అవ్వడానికి ఉపయోగపడేటువంటి ఒక టాపిక్. తర్వాత ఫ్రేజల్ వర్బ్స్. నెక్స్ట్ 14th టాపిక్ వచ్చేసి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. మన గ్రామర్ అంతా నేర్చుకున్న తర్వాత గ్రామటికల్గా ఏదైతే మిస్టేక్ ఉంటుందో దాని కింద అండర్లైన్ చేసింటారు, మనం దాన్ని కరెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవి మన గ్రామర్లో ఉన్నటువంటి 14 టాపిక్స్. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ విషయానికి వస్తే ఇంట్రడక్షన్ ఆఫ్ సౌండ్స్, కాన్సోనెంట్స్, వొవెల్స్, సైలెంట్ లెటర్స్, సిలబుల్స్. ఈ 4 టాపిక్స్ అయితే ఇంట్రడక్షన్ ఆఫ్ సౌండ్స్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనేది మన కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉండేటువంటి సెకండ్ టాపిక్. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి కమ్యూనికేటింగ్ బెటర్. ఇది స్టూడెంట్స్ మన ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి గ్రామర్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉన్నటువంటి 17 టాపిక్స్. స్టూడెంట్స్, ఇది ఈరోజు మన వీడియో. మనం ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సిలబస్ పార్ట్ 2 వీడియో అయితే కంప్లీట్గా చూసినారు కదా. పార్ట్ 1 కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను. ఈ సిలబస్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మోడల్ పేపర్, దాంతోపాటు మన సిలబస్లో ఉన్నటువంటి లెసన్స్,
గ్రామటికల్ టాపిక్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చివరి దాకా చూశారు కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. బాయ్.